హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వివేక్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఇంకా నాని గారి బర్త్డే స్పెషల్ కారణంగా అయితే మనకి హిట్ 3 నుండి టీజర్ అయితే వచ్చేసింది. థియేటర్స్ లో వేయడం కాదు, సెన్సార్ సర్టిఫికేట్ U/A అనేది అట్లీస్ట్ ఏ అని కూడా వేయొచ్చు, కానీ ఈసారి యూట్యూబ్ లో కూడా డిస్క్లైమర్ పెడితే కొంచెం బాగుంటుందండి. ఎందుకో తెలుసా, టీజర్ మొత్తం ఒక్కటి కూడా క్లాసిక్ సీన్ అనేది లేదు, మొత్తం బ్లడ్ బాత్ అయితే నింపారు. అసలు టీజర్ బిగినింగ్ లోనే మన నాని గారికి రావు రమేష్ గారు ఇచ్చే ఎలివేషన్ ఉంటది, ఆయన లాటికి దొరికితే ఉంటది అనే ఎలివేషన్ అయితే హైలైట్. సీన్ కట్ చేస్తే మన నాని గారు హార్స్ పైన సర్కార్ లాఠీతో ఉంటారు కదా, ఇదైతే ఎలివేషన్ షాట్. ఇంకా యాజ్ యూజువల్ శైలేష్ కొలను గారు ఎంచుకున్న దారి ద వే ఆఫ్ పాత్ అనేది మనకి టీజర్ లో కూడా సస్పెన్సిబుల్ గా మనకి సీన్స్ అయితే వెళ్తూ ఉంటాయి. టీజర్ లో మీరు గమనించుంటే మన నాని గారు చేసే ప్రతి ఒక్క చాంటింగ్ సౌండ్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అడ్మైర్ కరెక్ట్ గా చేసి మనకి సింక్ అయ్యేటట్టు చూపించారు. పర్ఫెక్ట్ ఇగో సాటిస్ఫై అంత విధంగా కొన్ని నాని గారి స్వాగ్ మూమెంట్లు అయితే పడి ఉన్నాయి, అవి అయితే హైలైట్. ఇంకా టీజర్ లో అయితే శైలేష్ కొలను గారు ఆయన తీసే మూవీలో బ్లడ్డింగ్ ఇంకా ఈ నాలెడ్జ్ ప్రకారంగా ఈ యొక్క సీన్ చెప్పొచ్చు. బ్రెయిన్ చూసారా అసలు ఆ కోసే విధానం, సంథింగ్ వాస్ కుక్డ్ బై శైలేష్ కొలను గారు. ఇంకా మూవీ వచ్చాక May 1st అసలు బ్లడ్ బాత్ అనేది థియేటర్స్ లో ఎలా చూస్తామనేది వెయిటింగ్. ఆఫ్ టీజర్ అయ్యాక మన నాని గారు పోలీస్ లో ఉండే ఒక విలన్ రోల్ మేక్ ఓవర్ అనేది చాలా బాగా నచ్చింది ఇంకా టీజర్ లో అయితే. బట్ తన ఒరిజినాలిటీని చూపిస్తానని డైలాగ్ చెప్పడం ఇదొకటి, తన ఒరిజినాలిటీ అనేది ఇంకా బ్లడీ బాత్ రేంజ్ లో ఇంకా అయితే చూపించారు. ఈ లుక్ చూపించారు వైట్ కోట్ లో. ఈ లుక్ నుండి తన వైలెన్స్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో సింపుల్ గా ఒక్క షాట్ తో డిఫైన్ చేశారు. ఇంకా హీ లవ్స్ బ్లడ్, హీ ఫాలోస్ బ్లడ్ అండ్ ఫైనలీ ఈవెంచువల్లీ ఈ కెన్ చూస్ ఏ బ్లడీ బాత్ పీక్స్ లెవెల్ ర్యాంపేజ్ ఎలివేషన్. మన యానిమల్ లో చూసాం ఇలాంటి వైలెన్స్ రేంజ్ లో మనకి ఏ సర్టిఫికేట్ కి తగ్గట్టుగా బ్లడ్ ని చూపిస్తూ వైలెన్స్ ని చూపించడం. ఇప్పుడు నాని గారిది ఈ లుక్ చూడొచ్చు, బ్లడ్ ఇంకా బ్లడ్ మొత్తం టీజర్ లో ఎక్కడ చూసినా బ్లడ్ రియాక్షన్స్ ఏ ఉంటాయండి. చూడాలి ఇంకా హిట్ 3 ఫ్రాంచైజ్ అనేది ఈ ట్విస్ట్ తో మనకి ఎండ్ అవుతుందా, ఇంకా హిట్ 3 హిట్ 4 అవ్వచ్చా, హిట్ 5 అవ్వచ్చా, ఇంకా చూడాలి ఇంకా మూవీ వచ్చాక. బట్ సర్ప్రైజింగ్లీ మనకి శైలేష్ కొలను గారు అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. ఆయనదైతే ఇంకా పూర్తి హార్డ్ వర్క్ అనేది ఈ మూవీపై డిపెండ్ అయ్యి. మిక్కీ జే మేయర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డైలాగ్స్ కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా అయితే అనిపించింది. మూవీ అయితే ఇంకా May 1st 2025 అయితే లాక్ అయిపోయింది. మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే హై లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కి కొత్త విజిటర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.